రాజీవ్ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలని పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాను ప్రకటించాలి. మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించాలి. ఒక అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూర్చవద్దు. ఈ అంశంపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి అని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపికైన వారికి ఈ నెల 2న మంజూరు పత్రాలు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కేటగిరీ 1, కేటగిరీ 2లో ఎంపికైన వారికి మంజూరు పత్రాలను సిద్ధం చేసింది. అయితే భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఈ మంజూరు పత్రాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఈ నెల 5న మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని తాజాగా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆదివారం సాయంత్రం 4:30 మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.